ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి దివ్యనామమున వందనాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా న్యాయాధిపతుల గ్రంథములోని కొన్ని శ్రేష్టమైన భాగాలను ధ్యానము చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉండండి. ఈ దినపు ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందించిన వారు భీమడోలు ద్వారకా నగర్ వాస్తవ్యులు రిటైర్డ్ ఎంపీడీఓ శ్రీ ఎన్సి కోటయ్య గారు, కె జ్ఞానమ్మ గారు, ఎం కృష్ణవేణి, ఎం ధర్మారావు, ఎం మంజూష, ఎం మనోహర్ బాబు, ఎన్ శ్రీదేవి, డి జయశ్రీ, డివి ప్రకాష్, డి షారోన్ రోజ్, ఎన్ శ్రీధర్, ఎన్ శ్రీకాంత్లు సమర్పిస్తూ ఉన్నారు. ఏసే పరిష్కార సువార్త కూడికలు 26, 27, 28 ఆది సోమ మంగళవారాల్లో పాలగూడెం హరిజనవాడ కమ్యూనిటీ హాల్ నందు ఏర్పాటు చేశామండి. సమయము సాయంత్రము 6 గంటల నుండి 8:30 వరకు పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు ప్రసంగిస్తారు. సమయానికి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. క్విజ్ నెంబర్ 52ను గడిచిన ఆదివారం మేము మీకు అందించామండి. మరి ఆ క్విజ్ నెంబర్ 52లోని ప్రశ్నలకు సమాధానాలు నేను చదువుతున్నప్పుడు మీ సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. మొదటి ప్రశ్న, అబీమెలెకు తల్లి ఏ పట్టణస్థురాలు? దీనికి సమాధానము షెకెము. రెండవ ప్రశ్న, గిద్యోను 70 మంది కుమారులలో బ్రతికిన వాని పేరు ఏమి? దీనికి సమాధానము యోతాము. మూడవ ప్రశ్న, మీరు చేసినట్లు నేను చేయగలనా? రిఫరెన్సు వ్రాయండి. దీనికి సమాధానము న్యాయాధిపతులు 8వ అధ్యాయము 2వ వచనము. నాలుగవ ప్రశ్న, మిద్యాను 2 రాజుల పేర్లు ఏమి? దీనికి సమాధానము జబహు, సల్మున్నా. ఐదవ ప్రశ్న, యాయీరు కుమారులు ఎంతమంది? దీనికి సమాధానము 30 మంది. ఈ 52 క్విజ్లో మాకు మొత్తము 84 ఉత్తరాలు రాసి 97 మంది మాకు సమాధానాలు పంపించారండి. వాటిలో 83 సరైన సమాధానాలతోనూ 14 మంది 1, 2 తప్పులతోనూ ఉత్తరాలు రాశారు. వారి పేర్లు చదవబోయే ముందు క్విజ్ నెంబర్ 53లోని ప్రశ్నలు కూడా చదువుతాను, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్విజ్ నెంబర్ 53 మొదటి ప్రశ్న, తోల ఏ గోత్రీకుడు? తోల ఏ గోత్రీకుడు? రెండవ ప్రశ్న, యెఫ్తా ఏ పట్టణస్థుడు? యెఫ్తా ఏ పట్టణస్థుడు? మూడవ ప్రశ్న, ఇబ్సాను సంతానము ఎందరు? ఇబ్సాను సంతానము ఎందరు? 4, అబ్దోను ఎన్ని సంవత్సరములు అధిపతిగా ఉండెను? అబ్దోను ఎన్ని సంవత్సరములు అధిపతిగా ఉండెను? 5వ ప్రశ్న, అమ్మోనీయులను అణచిన న్యాయాధిపతి ఎవరు? అమ్మోనీయులను అణచిన న్యాయాధిపతి ఎవరు? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు వ్రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 52కు సరైన సమాధానాలు రాసిన వారి పేర్లు ముందుగా చదువుతున్నాను. జి శాంతి వాసావారి వీధి, ఆర్ భారతి ఏలూరు, బండి జాన్ కుమారి కత్తీఫ్ వీధి, సన్నెపోగు జ్యోతి టైటస్ నగర్, మద్దాల లూర్దు మరియమ్మ తడికలపూడి, బి సరిత కుమారి ఏఆర్ లైన్స్, జి అనీషా, వి శిఖామణి భారతి ఆదర్శ నగర్, ఎన్ రాంబాబు తాపీ మేస్త్రి కాలనీ, సిహెచ్ దాస్ కుమారి దొండపాడు, కురమ విజయ్ కుమారి జ్ఞానకోటేశ్వరరావు మౌని, మనోజ్ అజంతా భోగాపురం, గుంటూరు మరియమ్మ తూర్పు వీధి, కె నాగేశ్వరరావు దుగ్గిరాల, పిఆర్ భారతి పత్తేబాద, వై సరోజిని పత్తేబాద, పమ్మి హన్నమ్మ పత్తేబాద, టి విహారీ మాదేపల్లి, ఆర్ శ్రీనివాసరావు తడికలపూడి, బి ఝాన్సీ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ జేవియర్ నగర్, కె మేరీ గ్రేస్ అమీనాపేట, నల్లపు హెనా కుమారి కతీఫ్ వీధి, పి కామేశ్వరి పత్తేబాద, గూడపాటి లాజర్ మేరీ ఆగడాల్ లంక, కె అరుణక్రాంతి ఒట్లూరు, బొడ్డు స్వర్ణలత నవాబుపేట, డిజే దీక్షితాబాయి నవాబుపేట, వై రాగజ్యోతి గోపన్నపాలెం, ఎర్రమిల్లి యేసురత్నం గోపన్నపాలెం, గెడ్డం సుభామణి ఇందిరా కాలనీ, జి ఆరోగ్యమ్మ ఈతకోటవారి వీధి, బి నెహమ్యారాజ్ పడమటి లాకులు,
గంటా వెంకటేశ్వరరావు గౌతమి నగర్, కేఏఎం వేదకుమారి సత్రంపాడు, వర్య లక్ష్మి పోడంగి రోడ్డు, ఎస్జి పుష్ప విజయరాజు పత్తేబాద, లంకపల్లి సువర్ణకుమారి లక్ష్మీపురం, కె ప్రేమలత కతీఫ్ వీధి, ఈ సుశీలారాణి సత్రంపాడు, కె సుధారాణి వేగివాడ, మద్దుల సంసోత్ర తడికలపూడి, బేతాళ భారతి హరిజనపేట, ఊసల దైవమణి పోతునూరు, కె మోహన్ రావు శాస్త్రీనగర్ కాలనీ, చావలి ఆశాజ్యోతి తూర్పు వీధి, ఊదరకొండ విజయ ఆగడాల లంక, జె విమల జోసెఫ్ ఇజ్రాయేలుపేట, బి అతల్య ఇజ్రాయేలుపేట, బి రజనీకుమారి ఇజ్రాయేలుపేట, ఏ డేవిడ్ రాజు గుండుగొలను, గోరింకల రాణి వేగివాడ, యాళ్ల మరియమ్మ భీమడోలు, జి విజయ నవాబ్పేట కాలనీ, జయమంగళ రూతు ఆగడాల్లంక, జి నాగరాజు పొలసానపల్లి, బి కెంపురత్నం పొలసానపల్లి, ఏ తాయారు పొలసానపల్లి, సుజశ్రీ వెంకటాపురం, ఉండి జాషువా పొలసానపల్లి, ఊదరకొండ క్రాంతి సౌజన్య వెన్నవల్లివారిపేట, జి జ్యోత్స్న వెన్నవల్లివారిపేట, రామన్న లక్ష్మి పొలసానపల్లి, గోరింకల దేవప్రియుడు వేగివాడ, ఎస్ అనీత దుగ్గిరాల, బి శ్రీనివాసరావు పెన్షన్ లైన్, సాకా సూజనమ్మ వెన్నవల్లివారిపేట, యాళ్ల లిల్లీ తూర్పు వీధి, ఈఎం రత్నవేణి గన్ బజార్, పెట్ల అరుణ గాంధీ కాలనీ, కర్రే ప్రియాంక వంగాయిగూడెం, ఉండ్రు చిట్టిబాబు విద్యానగర్, అడారి స్వర్ణలత ఆర్ఆర్పేట, అడారి ఎలీషా ఆర్ఆర్పేట, బి పద్మరాగం కొత్తూరు, బోడా శాంతమ్మ ద్వారకానగర్, కేవి ప్రశాంతం ద్వారకానగర్, భీమడోలు ప్రసన్న పొలసానపల్లి, జాలా మాణిక్యమ్మ దుగ్గిరాల, మోదుల విశ్వాసకుమారి చాటపర్రు, ఎల్ బేబీరాణి శనివారపుపేట, దారం స్వర్ణకుమారి చాటపర్రు, వి సుశీల అశోక్ నగర్, టి అగస్టిన్ అశోక్ నగర్, ఎస్ జ్యోతినాయుడు పత్తేబాద, మాతంగి కోటేశ్వరరావు పెదవేగి. 1-2 తప్పులతో ఉత్తరాలు రాసిన వారి పేర్లు: బట్టు స్వర్ణకుమారి దెందులూరు, చేబత్తిని షారోను పద్మ ఏలూరు, లింగాల శిరోమణి పోతునూరు, ఎస్ పద్మావతి బాలాజీనగర్, ఏ సలోమి ఆర్ఆర్పేట, సిహెచ్ మేరీరాణి ఆదివారపేట, సద్దే ప్రసన్న బాపుఖాన్ గూడెం, ఎం సాయికుమారి బాపుఖాన్ గూడెం, చిగురుపాటి కాలేబు ఆగడాల్లంక, అన్నపూర్ణేశ్వరి సత్రంపాడు, వై రేఖ ఇందిరా కాలనీ, బి బాబురావు కొత్తూరు, బి రాహేలు శనివారపేట, వివిజే లక్ష్మీబాయి జోసెఫ్ నగర్. మీ అందరికీ ఏసే పరిష్కారము తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానానికి ఆర్థిక సహకారం అందించిన భీమడోలు ద్వారకానగర్ వాస్తవ్యులు సహోదరులు కోటయ్య గారు, వారి సతీమణి జ్ఞానమ్మ గారు నేటి దినం రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా వారి కుమార్తె శ్రీదేవి గారు, వారి కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని సమర్పించారు కనుక వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, మీ ఘననామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మీ పరిశుద్ధ నామము పేరిట మీ సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేస్తున్నాం. యేసే పరిష్కారం కార్యక్రమం ద్వారా నేటి రాత్రి వాక్యం వింటున్న మీ ప్రియబిడ్డలందరినీ దీవించండి. మేమందరం కలిసి మీ దాసులు కోటయ్య గారు, జ్ఞానమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. జ్ఞానమ్మ గారికి మీ కృపను ఇచ్చి మంచి ఆరోగ్యంతో తమ పదవి నుండి విరమణ చేయటానికి మీరిచ్చిన మంచి కృపలన్నింటి కొరకై వందనాలు. వారి కుటుంబ సభ్యులందరినీ మీరు దీవించండి. ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాం. మా ప్రియ ప్రేక్షకులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో మీ కృపను విస్తరింపచేయండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మలను ఆదరించండి. క్విజ్ రాసి పంపించిన సహోదర సహోదరులను మీరు ఆశీర్వదించండి. యేసు దివ్యనామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గత రాత్రి పాలగూడెంలో యేసే పరిష్కారం గ్రామ కూడిక విజయవంతంగా ముగిసింది. దాని అనంతరం కొవ్వలినందు
విలియమ్స్ గారు నిర్వహిస్తున్న వాక్య కూడికలలో వాక్యాన్ని పంచుకునే కృప ప్రభు నాకు ఇచ్చారు. అలాగే రేపటి దినం అనగా 27వ తారీఖు ఒట్లూరు గ్రామంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో పాస్టర్ రాజ్ కుట్టి గారు ఏర్పాటు చేసినటువంటి సువార్త సభలలో రేపటి రాత్రి కాలం నేను వాక్యం చెప్పబోతున్నాను. యథావిధిగా యేసే పరిష్కారం గ్రామ కూడిక అనంతరం ఒట్లూరులోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో వాక్యము అందించబడుతుంది. 27, 28 తారీఖులలో ఒట్లూరు హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఏర్పాటు చేయబడిన ఈ కూడికలు విజయవంతమయ్యేటట్లు ప్రార్థించమని నేను మనవి చేస్తున్నాను. యేసే పరిష్కారం కార్యక్రమం పక్షంగా మార్చి 1 నుండి 5 తారీఖుల మధ్యలో బేతేలు కేతనం ఇస్రాయేలుపేట నందు దివ్యమైనటువంటి సువార్త సభలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో ప్రతి రాత్రి కూడా నేను వాక్యాన్ని పంచుకోబోతున్నాను. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు రావాలని మేము మనవి చేస్తున్నాం. యేసే పరిష్కారం కార్యక్రమం ప్రభు విస్తరించి అనేక ప్రాంతాలకు తీసుకెళ్లారు. ద్వారకా తిరుమలలో గత 2 దినాల క్రితం 3 రోజుల గ్రామ కూడికలు ముగిశాయి. చాలా తక్కువ మంది ప్రజలు, 40 మంది మాత్రమే వచ్చారు. కానీ ఆధ్యాత్మికంగా వారంతా ఉజ్జీవించబడ్డారు. మీ గ్రామాల్లో కూడా యేసే పరిష్కారం సువార్త కూడికలు కావాలని మీరు ఆశిస్తే మమ్మల్ని సంప్రదించండి. మేము మీ గ్రామానికి వచ్చి ఉచితంగా సువార్త ప్రకటించి వెన్ను తిరుగుతాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాము. దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుండి చూడాలని నేను మనవి చేస్తున్నాను. 13 నుండి 16 అధ్యాయాల వరకు సంసోను అను ప్రధానమైన న్యాయాధిపతిని గురించి వ్రాయబడ్డాయి. ఈ 13వ అధ్యాయం 1వ వచనం గత దినం చదివాను నేను. శనివారం రాత్రి కంప్యూటర్ లోపం వలన కలిగిన అసౌకర్యాన్ని బట్టి ప్రసారం నిలిపివేసి అదే ప్రసారం మరలా ఆదివారం మనం ప్రసారం చేసుకున్నాం. దానిని బట్టి క్విజ్ కూడా ఈ రోజుకు పోస్ట్పోన్ చేయటం జరిగింది. కొన్నిసార్లు సాంకేతిక పరమైన లోపాలు వస్తూ ఉంటాయి. వాటిని మనం నివారించలేం. వాటిని ముందుగానే నివారించుకునే అవకాశాలు మనం తీసుకోవటానికి ప్రార్థించమని నేను మనవి చేస్తున్నాను. 13వ అధ్యాయం 2వ వచనంలోని మాటలను మనం ధ్యానిద్దాం. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడును అయిన మనోహ అను ఒకడు ఉండెను. ఆ కాలమున అనే మాట అండర్లైన్ చేయండి. ఏ కాలం అది? ఆ కాలము అన్నాడు. ఏమిటి ఆ కాలం అనేది ఆలోచించాలి. ఏమిటి ఆ కాలము? పైన చెప్పబడిన కాలం 40 సంవత్సరాలు ఫిలిస్తీ జనాంగం ఇశ్రాయేలు జనాంగంపై ఆధిపత్యము వహించిన కాలమున ఇశ్రాయేలీలు శ్రమానుభవములో ఉన్న కాలం అది. ఇశ్రాయేలీల యొక్క వ్యక్తిగత పాపం వారు ఫిలిస్తీన్ల చేతులలో నలిగిపోయేటట్లుగా చేసింది. దేవుడు ఫిలిస్తీన్ల చేతికి ఇశ్రాయేలీలకు మారు మనసు వచ్చేటట్లు అప్పగించాడు. ఆ కాలము అది. భయంకరమైన ఆ కాలములో ఒక మనుష్యుడున్నాడు. దాను గోత్రికుడితడు. దాను గోత్రం చాలా విగ్రహారాధన గోత్రం. మొట్టమొదట విగ్రహారాధన కనానులో ప్రారంభించిన గోత్రమే దాను గోత్రంగా గతంలో నేను ఒకసారి జ్ఞాపకం చేశాను. ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి 12 గోత్రాల 12,000 ప్రజలు, ఒక్కొక్క గోత్రానికి 12,000 మంది చొప్పున 1,44,000 మంది పరిశుద్ధులు శ్రమల కాలంలో రక్షించబడతారని చెప్పబడిన దానిలో దాను గోత్రం లేకపోవటం విశేషంగా మీరు చూడగలుగుతారు.
కనుక దాను గోత్రం ఒక పతనమైనటువంటి గోత్రంగా చరిత్ర కలిగినటువంటిది. అలాంటి దాను గోత్రంలో ఒకే ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆ మనుష్యుడు భక్తిపరుడు, ప్రార్థనాపరుడు. ఆ మనుష్యుడు జొరియా పట్టణస్థుడు. జొరియా పట్టణం గురించి కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. జొరా అనేటువంటి మాటలోండి జొరియా అనేటువంటి మాట వచ్చింది. జొరా అనేటువంటి మాటకు అర్థం తెగులు. తెగులు అంటే ఆ పట్టణంలో ఉన్న వ్యక్తుల యొక్క ప్రవర్తన ఎట్టిదో మనకు అర్థమవుతుంది. పేరు ప్రవర్తనను సూచించేదిగా పెట్టబడేది ఆ దినాల్లో. కనుక ఈ జొరియా పట్టణస్థులు తెగులు కలిగినటువంటి ప్రజలు, ఆధ్యాత్మిక తెగులు, భక్తి రాహిత్యం, విశ్వాసలేమి కలిగిన వారు. అటువంటి ప్రజల మధ్యన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము పేరు మనోహ కుటుంబం. మనోహ అనే మాటకు అర్థం రెస్ట్, విశ్రాంతి అని అర్థం. మనోహ భార్య పేరు వ్రాయబడలేదు, కానీ ఆమె యొక్క శారీరక తత్వం గురించి రాయబడింది. ఆమె పిల్లలు కనలేకపోయిన గొడ్రాలు అని చెప్పబడింది. బైబిల్ గ్రంథంలో గొడ్రాలు అని పేర్కొనబడిన అనేక మంది స్త్రీలు దేవుని చేత అమోఘమైన వ్యక్తులను సంతానంగా పొందారు. శారా గొడ్రాలు అని చెప్పబడింది, ఇస్సాకుకు తల్లిగా అయ్యింది. అలాగే రెబెకా గొడ్రాలు అని చెప్పబడింది, యాకోబు ఏశావులు ఆమె కంది. సంసోను భార్య గొడ్రాలని చెప్పబడింది, కానీ ఆమె కూడా సంసోనును కంది. సమూయేలు తల్లి హన్నా గొడ్రాలని చెప్పబడింది, కానీ ఆమె సమూయేలును కంది. బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క తల్లి ఎలిజబెత్ గొడ్రాలని చెప్పబడింది, ఆమె కూడా యోహాను కంది. గొడ్రాలుగా ఉన్న వారి జీవితాలు యేసుక్రీస్తునందు ఫలించాయి అని నేను మనవి చేస్తున్నాను. ప్రభు వాక్యం సంతానము లేమితో బాధపడుతున్న వారికి ఆదరణగా ఈ గొడ్రాలు స్త్రీలను వ్రాసింది. సంతానం లేకపోవటం అనేది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు కొంత ఆలస్యం వారి జీవితాల్లో జరిగింది తప్ప దేవుడు వారిని ఆ విధంగా ఉంచాలని కాదు. అనేక మంది ఈ దినాల్లో బిడ్డలు లేని వారు ఉన్నారు. చాలామంది ఉత్తరాలు రాస్తున్నారు, అయ్యా మాకు సంతానం లేదు, నా కుమార్తెకు పెండ్లై 12 సంవత్సరాలు అయింది, సంతానం లేదు. మేము గ్రామాలకు వెళుతున్నాం, ఎంతోమంది స్త్రీలు పెద్దవారు వచ్చి అయ్యా మీకు మా కుటుంబంలో ఉన్న ప్రధాన సమస్య చెప్తున్నాం, మా బిడ్డలకు సంతానం లేదని చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన దేవుడు మనకిచ్చిన ఆయుధం. సంతానమును దేవుడు ఇవ్వగలిగినటువంటి వాడు. కొన్ని పర్యాయాలు శాస్త్రానికి అందదు, వైద్యానికి కూడా అందదు, సైన్స్కు అందదు దేవుడు చేసే అద్భుతాలు. దేవుడు మీకు సంతానం ఇవ్వాలని ఆశిస్తే తప్పక ఇస్తాడు. మీ జీవితానికి అది మేలుకరమైతే తప్పక అనుగ్రహిస్తాడు. గర్భము మూసేవాడు కాదు దేవుడు, గర్భాన్ని తెరిచేవాడు. కనుక ప్రభు ఆయన శక్తి మనం విశ్వసించగలిగితే అద్భుత కార్యం జరుగుతుంది. ఈ రాత్రి ఎవరైనా సంతానం లేని వారు ఉంటే ప్రార్థించమని నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ సంతానం కలగకపోతే దేవుడు నీ జీవితాన్ని గురించి శ్రద్ధ తీసుకుంటాడు అని నమ్మమని కూడా నేను మనవి చేస్తున్నాను. కేవలం బిడ్డలు పుడితేనే నీవు సమాజంలో గౌరవించబడతావని అనుకోవద్దు. బిడ్డలు పుట్టితేనే నా వృద్ధాప్యంలో మంచి బ్రతుకుంటుందని కూడా అనుకోవాల్సిన పని లేదు. దేవుడు ముదిమి వచ్చినప్పుడు కూడా ఎత్తుకునే దేవుడేమనుకున్నాడు. ఈ యొక్క భార్యను గురించి, మనోహ భార్యను గురించి చెబుతూ ఆమె గొడ్రాలు అని చెప్పబడింది. ఆ కాలంలో మనోహ, మీరు అర్థం చేసుకోవాలి, ఆ కాలంలో మనోహను ఎన్నుకున్నాడు దేవుడు. మరి ఈ కాలంలో నీ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకుంటాడని ఎందుకు అనుకోకూడదు? నీ కుటుంబంలో నుంచి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని నీవు
విశ్వసించగలుగుతావా ఈ రాత్రి? దేవుడు అట్టి కార్యాలు తప్పక చేసి తీరుతాడు. ఆ దినాలలో చెడిపోయినటువంటి ప్రజల మధ్య ఫిలిస్తీన్ల ఆధిపత్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగానికి ఒక గొప్ప న్యాయాధిపతి, రక్షించేటువంటి న్యాయాధిపతి రావాలి అని దేవుడు ఆశపడినప్పుడు ఆయన భిన్నంగా గొడ్రాలి యొక్క గర్భాన్ని ఎన్నుకున్నాడు. దేవుడు చాలా అద్భుతాలు చేశాడు బైబిల్లో. కన్య యొక్క గర్భాన్ని వాడుకొని యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చాడు. బహువృద్ధురాలి యొక్క గర్భాన్ని వాడుకొని బాప్తిస్మం ఇచ్చి యోహానుకు జన్మనిచ్చాడు. కడు వృద్ధురాలు 90 సంవత్సరాల వృద్ధురాలిని వాడుకొని ఇస్సాకుకు జన్మనిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క విధానాలు భిన్నంగా ఉంటాయి. దేవుడు ఇశ్రాయేలీలకు ఫిలిస్తీన్ల నుండి విమోచన ఇవ్వాలని అనుకున్నప్పుడు మనోహ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఆనాటి ప్రజలను చూస్తున్నప్పుడు ఈ వ్యక్తి దేవుని కొరకు నిలబడిన వ్యక్తిగా, దేవుడంటే ఆసక్తి కలిగిన వ్యక్తిగా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా కనపడి ఉండి ఉంటాడు. ఆది కాండము మనము 7వ అధ్యాయంకి వస్తే ఆ కాలంలో నోవహు అనేటువంటి ఒక కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని యొక్క వాక్యము మనకి ఇది ఖచ్చితంగా తెలియచేస్తుంది. ఒక్కొక్క కాలమున ఒక్కొక్క కుటుంబాన్ని ఆ ప్రాంతంలో, ఆ దేశమునకు, ఆ ప్రజలకు మధ్య ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు ఎన్నిక చేసుకుంటూ ఉన్నాడు. మరి ఈ కాలమున నీ కుటుంబము, నా కుటుంబము, మనందరి కుటుంబాలు దేశానికి ప్రయోజనకరమైనటువంటి కార్యాలు చేసేటువంటివిగా మార్పు చెందాలని మనం ఎందుకు ఆశించకూడదు? ఖచ్చితంగా ఆశించాలి, ఖచ్చితంగా ఆశించాలి. హన్నా ప్రార్థన మనం చూస్తున్నప్పుడు హన్నా కూడా అది న్యాయాధిపతుల యొక్క కాలం అంతం. ఇశ్రాయేలీయులకు ఆ కాలమున రాజు లేడు. ప్రజలు ఎవరి ఇష్టానుసారం వారు తొలగిపోయారు. అటువంటి పరిస్థితుల్లో హన్నా అంది, నా గర్భాన్ని తెరిచి ఒక మగబిడ్డనిచ్చి ఇశ్రాయేలు జనాంగాన్ని ఏలటం కోసం, క్రమ మార్గంలో పెట్టడం కోసం ఒక మగపిల్లని దయచేయమని అడిగింది. మన జీవితాల్లో మనం నేర్చుకోవాలి. ఈ కాలానికి మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని గుర్తిద్దాం. దేవుని యొక్క ప్రణాళిక ఈ కాలములో క్రైస్తవ సంఘములో ప్రతి వ్యక్తి స్పందించినప్పుడు దేవుడు వారితో కూడా ఉండి వారిని దేవుని యొక్క సేవలో ప్రణాళిక ప్రకారం వాడుకుంటాడు. అందులో సందేహం లేదు. కనుక మనోహ కుటుంబానికి దేవుని కృప దొరికింది. ఆ దినాన మనోహ భార్య గొడ్రాలుగా పేరు పొందింది. అయినా ఆమెకే ఇశ్రాయేలును రక్షించేటువంటి ఒక గొప్ప బలాఢ్యుడు జన్మించేటువంటి అవకాశం దేవుడిచ్చాడు. ఎప్పుడైతే దేవుని సేవ కొరకు, దేవుని ప్రజల కొరకు మనం ప్రేమ కలిగి, కనికరం కలిగి ఉంటామో దేవుడు అనేక అవకాశాలను మనకు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు. ఆంగ్లదేశ అపోస్తలుడిగా పేరుగాంచిన జాన్ వెస్లీ అనేటువంటి దైవజనుడు ప్రార్థించాడు, దేవా ఇంగ్లాండ్ దేశాన్నైనా నాకివ్వు, నన్నైనా తీసుకో అని ప్రార్థించాడు. దేవునికి అటువంటి ప్రార్థనలు ఇష్టం. దేవునికి అటువంటి నైజం ఇష్టం. స్వభావం కలిగిన మనుషులంటే ఇష్టం. దేవుని యొక్క వాక్యం వింటున్న మీ నైజం ఏమిటి? మీ ప్రార్థన ఏమిటి? ఈ రాత్రికాల సమయంలో మన దేశంలో ఉన్న ప్రజల యొక్క రక్షణ కొరకు మనము, మన కుటుంబం వ్యక్తిగతంగాను ఏం చేయదలుచుకున్నామో దేవుని ఎదుట ఒప్పుకున్నామా ఆలోచించాలని ప్రభు పేట నేను మనం చేస్తున్నాను. ఆమె గొడ్రాలు అని పిలువబడింది. ఆమె హీనపరచబడినటువంటి స్త్రీగా ఉంది. ఆమె పరిహాసము పొందినటువంటి స్త్రీగా ఉంది. అయినప్పటికీ దేవుడు ఆమెను కరుణించాడు. దేవుని యొక్క వాక్యములో మనము 3వ వచనాన్ని చూద్దాం. 3వ వచనం, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమైంది. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమవటం, ఆ వివరాలు చాలా ఎక్కువ చెప్పాలి. రేపటి దినం నేను మరలా ఈ యొక్క అధ్యాయాన్ని కంటిన్యూ చేస్తాను. యెహోవా దూత ఆ స్త్రీకి, ఏ స్త్రీకి? అనేక మంది బిడ్డలను కనగలిగిన స్థితిలో ఆ దేశంలో ఉండగా ఒక గొడ్రాలుకు ప్రత్యక్షమైంది. ప్రియ దేవుని బిడ్డలారా,
అనేక మంది అర్హులు యోగ్యులు ఉండగా అనర్హులము అయోగ్యులము అయిన మనకు దేవుని కృప ఈ రోజున ప్రత్యక్షమైంది. దానిని సద్వినియోగం చేసుకుందాం, విధేయత చూపిద్దాం. దేవుని కృపను అంగీకరించి విధేయత చూపిస్తే అది అత్యధికమై అనేకులకు ఆశీర్వాదం అవుతుంది. మనోహ యొక్క కుటుంబం తెగులు అనేటువంటి అర్థం ఇచ్చు జొరియా పట్టణంలో మనోహ పేరును బట్టి విశ్రాంతి ప్రజలకు సంసోను ద్వారా కలుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మన కుటుంబాల ద్వారా ప్రజలకు కృప విస్తరించాలి. మన కుటుంబాల ద్వారా ఈ రాత్రికాల సమయంలో సమాజానికి మేలు విస్తరించాలని నేను మనం చేస్తున్నాను. రేపటి దినం ఆమెకు కలిగినటువంటి ప్రత్యక్షత దర్శనం రేపటి దినం మనం ధ్యానం చేద్దాం. మరోసారి నేను చెబుతున్నాను, 27వ తారీఖు సాయంకాలం పాలగూడెం వాక్యం అనంతరం ఒట్లూరు హౌసింగ్ బోర్డులో రాజ్ కుట్టి గారి సభలలో నేను వాక్యం ధ్యానం చేయబోతున్నాను. 27, 28 తారీఖులలో ఒట్లూరు గ్రామంలో ఈ హౌసింగ్ బోర్డులో ఈ సభలు జరుగుతాయి. దయచేసి ఒట్లూరు ప్రాంత ప్రజలు 8:30 గంటలకు అక్కడ చెప్పబోయే వాక్యం వినటానికి రావాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈనాటి వాక్యమునకు ఆర్థిక సహకారం అందించిన ప్రియ తల్లిగారు, వారి రిటైర్మెంట్ సందర్భంగా శ్రీమతి జ్ఞానమ్మ గారికి మేము ప్రభు యొక్క కృప దొరకాలని ప్రార్థిస్తున్నాం. కోటయ్య గారికి, శ్రీదేవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వాక్య ధ్యానాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. మనము ఇంతవరకు పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా న్యాయాధిపతుల గ్రంథంలోని కొన్ని శ్రేష్టమైన భాగాలను ధ్యానము చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకుంటున్న ఆత్మీయ మేలులు మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా అవసరతలు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. క్విజ్ నెంబర్ 53లోని ప్రశ్నలు మరొకసారి చదువుతాం, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్విజ్ నెంబర్ 53. తోలా ఏ గోత్రీకుడు? తోలా ఏ గోత్రీకుడు? రెండవ ప్రశ్న, యొఫ్తా ఏ పట్టణస్థుడు? యొఫ్తా ఏ పట్టణస్థుడు? మూడవ ప్రశ్న, ఇబ్సాను సంతానము ఎందరు? ఇబ్సాను సంతానము ఎందరు? నాలుగవ ప్రశ్న, అబ్దోను ఎన్ని సంవత్సరములు అధిపతిగా ఉండెను? అబ్దోను ఎన్ని సంవత్సరములు అధిపతిగా ఉండెను? ఐదవ ప్రశ్న, అమ్మోనీయులను అణచిన న్యాయాధిపతి ఎవరు? అమ్మోనీయులను అణచిన న్యాయాధిపతి ఎవరు? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. ఈ దినపు ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందించిన వారు భీమడోలు ద్వారకానగర్ వాస్తవ్యులు రిటైర్డ్ ఎంపీడీఓ శ్రీ ఎన్సి కోటయ్య గారు, కె జ్ఞానమ్మ గారు, ఎం కృష్ణవేణి, ఎం ధర్మారావు, ఎం మంజూష, ఎం మనోహర్ బాబు, ఎన్ శ్రీదేవి, డి జయశ్రీ, డివి ప్రకాష్, డి షారోన్ రోజ్, ఎన్ శ్రీధర్, ఎన్ శ్రీకాంత్లు సమర్పిస్తున్నారు. ఏసే పరిష్కారము సువార్త కూడికలు 27, 28 సోమ మంగళ పాలగూడెం హరిజనవాడ కమ్యూనిటీ హాల్ నందు ఏర్పాటు చేయబడింది. సమయము 6 గంటల నుండి 6:30 వరకు జరిగే ఈ సువార్త కూడికలకు ప్రసంగికులు పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు. సమయాన్ని పాటించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. హగ్గయి ఇన్స్టిట్యూట్ వారి రాష్ట్ర స్థాయి నాయకత్వ సెమినార్ను మార్చి నెల 1 నుండి 7వ తారీఖు వరకు ఏలూరు పట్టణంలో ఏర్పాటు చేశామండి. ఏపీఎస్ఎస్ఎస్ బిషప్ హౌస్ జేవియర్ నగర్ నందు ఏర్పాటు చేయబడిన ఈ రాష్ట్ర స్థాయి సెమినార్లో రాష్ట్ర స్థాయి, అంతర్జాతీయ స్థాయి నాయకుల చేత తెలుగులో బోధింపబడుతుంది. చక్కటి అవకాశము, సద్వినియోగం చేసుకోవాలి అనుకునేవారు వివరాల కోసము పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారిని సంప్రదించండి. సెల్ ఫోన్ నెంబర్ 9398321182. వారి సెల్ ఫోన్ నెంబర్ మరోసారి చదువుతున్నానండి, 9398321182. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మీ ప్రతి సమస్యకు యేసుక్రీస్తు ప్రభు నందు జవాబుందని
విశ్వాసం ఉంచండి. ఈ రాత్రి ప్రభు మీ కన్నీళ్లు తుడుస్తానికి సిద్ధంగా ఉన్నాడని నేను మనవి చేసుకుంటున్నాను. ఆ ప్రేమామయుడైన యేసును నీ అంతరంగంలో తలచుకుంటూ నాతో ప్రార్థనలో ఏకీభవిస్తూ మీ సమస్యల యొక్క నివృత్తి కొరకు మనం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీ ఘననామానికి స్తోత్రం. వాక్యము విన్న నీ ప్రియబిడ్డలను దీవించమని నేను ప్రార్థన చేస్తున్నాను. నేటి కాల సమయంలో శ్రీమతి జ్ఞానమ్మ గారికి మీరు ఇచ్చిన మంచి రిటైర్మెంట్ కొరకు మీకు వందనాలు. ఆమెకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి భవిష్యత్తులో దీర్ఘాయుషించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మేము నెలాఖరుకు వచ్చాం. యేసే పరిష్కారానికి ఉన్న అవసరాలు మీకు తెలుసు. దయచేసి వేల రూపాయల అవసరతలు ఉన్నాయి, మీరు తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, ఈ రాత్రి ప్రత్యేకంగా అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇమ్మని వేడుకుంటున్నాం. పాలగూడెంలో జరుగుతున్న సభలను దీవించమని ప్రార్థిస్తున్నాం. రేపటి దిన ఒట్లూరులో జరుగుతున్న సభలను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు సమర్పిస్తున్నాం. యేసయ్య ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ ప్రత్యేకముగా క్విజ్ రాసి పంపించిన బిడ్డలకు తోడై ఉండి సంరక్షించును గాక. ఆమేన్.